ఫేస్ మీద ఉండే ఇలాంటి మోల్స్‌ని రిమూవ్ చేసుకోవాలి అంటే ఎలాంటి ప్రొసీజర్ చూస్ చేయాలి? క్లినిక్‌లో చాలా సార్లు మోల్స్ కంప్లెయింట్ పేషెంట్ చూస్తూ ఉంటాం. అండ్ కొన్నిసార్లు ఏంటంటే వెరీ సింపుల్ మోల్స్ ఉంటాయి. కొన్నిసార్లు చాలా పెద్ద సైజులో కూడా మోల్స్ ఉంటాయి. సో దీనికి యూజువల్లీ ఎప్పుడు డర్మటాలజిస్ట్ అవసరం పడుతుంది, ఎప్పుడు ప్లాస్టిక్ సర్జన్ అవసరం పడుతుందని టుడే వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆన్ ఇట్ అండి. ఫేస్ మీద మనం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మోల్స్ చూస్తున్నాము. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. దాని టెక్స్చర్ డిఫరెంట్ ఉంది. కొన్ని మోల్స్‌లో సమ్‌టైమ్స్ ఈవెన్ హెయిర్ కూడా చూస్తుంటాం అడిషనల్‌గా. అప్ టు 3 mm సైజ్ దట్ ఈస్ ద మోస్ట్ కామన్ క్రైటీరియా అండి. డర్మటాలజిస్ట్ ట్రీట్ చేయడానికి అంటే మనము రేడియో ఫ్రీక్వెన్సీతో కానీ లేజర్తో కానీ ట్రీట్ చేయాలి అనుకుంటే దట్ ఈస్ అన్ ఐడియల్ సైజ్ టు ట్రీట్ దెమ్ విత్ లెస్ స్కారింగ్ టెండెన్సీ అండ్ ఆల్మోస్ట్ లైక్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ అనేది మనం నాన్ సర్జికల్గా చూడొచ్చు. చిన్నకుండా కూడా వీ సమ్‌టైమ్స్ సీ డెప్త్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అలాంటి సినారియోస్లో డెఫినెట్లీ సర్జికల్ హెల్ప్ కావాల్సి వస్తుంది. సో అలాంటి కేసెస్లో ఎంత డౌన్ టైం ఉంటుంది ఏంటి అనేది క్లినిక్లో డాక్టర్ వెంకటేష్ బాబు ప్లాస్టిక్ సర్జన్ గారు ఉన్నారు. సీజర్స్ ఆఫ్ మోల్స్ పెద్ద సైజు ఉంది అంటే సర్జికల్గా ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మోల్ 3 mm కంటే చిన్నది, అదర్వైజ్ 3 mm ఉన్నప్పుడు సింపుల్ ప్రొసీజర్స్ లేజర్స్తో చేసేస్తామని. ఇఫ్ మోల్స్ బిగ్గర్ దాన్ దట్ ఆర్ మోల్స్ని మనం బయాప్సీకి పంపించాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు సర్జికల్ మెథడ్స్తో తీయాలి. సర్జరీ అన్నప్పటికీ కంగారు పడని అవసరం లేదు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్. లోకల్ అనస్థీషియాలో చేస్తాము. జనరలీ 15 to half an hour అవ్వచ్చు. ప్రొసీజర్ అయిన వెంటనే దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ రొటీన్ అండ్ ఇట్ రిక్వైర్స్ వెరీ లిటిల్ ఆఫ్టర్ కేర్. చిన్న డ్రెస్సింగ్ ఆర్ సమ్టైమ్స్ వితౌట్ డ్రెస్సింగ్స్తో కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో సూచిత్ యూజువల్లీ ఎన్ని రోజుల తర్వాత తీస్తాం యూజువల్లీ మనం ఈ ప్రొసీజర్స్? ఓకే, సో మోల్స్ కొద్దిగా పెద్దగా ఉన్నప్పుడే సర్జికల్ ప్రొసీజర్స్తో తీస్తాం కనుక ఆ గాయాన్ని తొందరగా తక్కువ స్కార్తో మానడానికి సూచర్స్ వేస్తాము. సూచర్స్ అబ్జార్బుల్ ఆర్ నాన్ అబ్జార్బుల్ సూచర్స్ వాడవచ్చు. నాన్ అబ్జార్బుల్ సూచర్స్ అంటే రిమూవల్ సూచర్స్ స్కార్ కొద్దిగా తక్కువ ఇస్తావు కనుక వీ ప్రిఫర్ దట్ సూచర్స్. పేషెంట్స్ చాలా ఫార్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ వేరే ఊరు నుంచి వచ్చినప్పుడు అబ్జార్బుల్ సూచర్స్ వేస్తాం. ఇన్ ఐదర్ కేస్ ప్రొసీజర్ అయిన తర్వాత చాలా మినిమల్ స్కార్ ఉంటుంది. ఆ తక్కువ స్కార్ను కూడా మనం కొన్ని క్రీమ్స్ లేజర్స్తో ఫర్దర్ రిడక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్ మోల్స్ ట్రీట్మెంట్ అనేది వెరీ సింపుల్. సో వెరీ ప్రామిసింగ్ రిజల్ట్స్ డెఫినెట్లీ మనము అబ్జర్వ్ చేస్తుంటాం ఈ మోల్స్కి. కాకపోతే మెనీ టైమ్స్ పేషెంట్స్ సరైన ఇన్ఫర్మేషన్ లేక పెద్దగా ఉన్నా కూడా మోల్స్ లేజర్ వల్ల స్కార్ పడదు అనే ఒక ఫాల్స్ ఒపీనియన్లో పెద్ద మోల్స్ని కూడా తీయించుకొని వెరీ బ్యాడ్ స్కార్స్తో వస్తుంటారు. వీ వాంట్ టు పాస్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద పేషెంట్స్. స్కార్ ఫామ్ అవ్వడం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద డెప్త్ ఆఫ్ యువర్ మోల్. ఈజ్ నో అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.